పోలీసు అమరవీర దినోత్సవం పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలం కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పోలీస్ స్టేషన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, పనితీరు తదితర అంశాలను విద్యార్థులకు పెద్దేముల ఎస్ఐ వేణుకుమార్ అవగాహన కల్పించారు. విద్యార్థులు జీవితంలో సాధించాల్సిన అంశాలపై, చదువు ప్రాముఖ్యత గురించి ఎస్ఐ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది దస్తప్ప, గోపి, రఫీ, ప్రతాప్, రవీందర్ రెడ్డి, అంజీ, ముంతాజ్ బేగం, భీమిరెడ్డి, ఆయిషా, పీఈటీ, మధు, ఉపాధ్యాయులు రవి, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అవసరాన్ని బట్టి మంచి పాట అంటే పొల్యూషన్ అవుతారు, లేదు గొడవ అంటే వాళ్ళకి మళ్ళీ మాస్క్ బట్టలు ఇవి కూడా ఎంత అద్భుతం బట్టలు వేసుకుంటారు. అట్లా అవసరానికి తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకోవాలన్నా ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రింటర్స్ ఉంటాయి. నేను చేసిన దాని పనిని వాళ్ళు చేసుకొచ్చి టైం ఏం చేస్తారు, అప్డేట్ చేసి నాకు తీసుకొస్తారు. దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ సార్లకు ఇస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు మొత్తం పేపర్ వర్క్ ఏమైనా ఇద్దరు సార్లు తీసుకుంటారు. సార్ పేపర్ వర్క్, సార్ ఆ పేపర్ అనేది ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు. ఇంతకుముందు కట్టలు కట్టి పెడుతున్నారు, ఫైల్ కట్టి పెడుతున్నారు. ఇవ్వడం లేదు. ఒకసారి ఫైల్ ఆన్లైన్ ఫైల్ అయితే ఇన్వెస్టిగేషన్ అయిపోయిందనుకో కోర్టు పంపిస్తాం కదా, ఆ ఎక్స్ట్రా కాపీ అయితే మనం స్కాన్ చేసి ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు. ఎప్పుడు కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇక ఈ ఫైల్ పోయింది అనే మాట చెప్పడానికి ఉండదు. అర్థమైతే ఇప్పిస్తున్నా తమ్ముడు ఇప్పిస్తున్నా అయిపోతున్నాం అదేం వస్తున్నావు ఎక్కవా బీట్ డ్యూటీ నిర్వహిస్తారు. బీట్ డ్యూటీ అంటే మన మండలం ఉన్న అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు. ఇవి ట్యాబ్స్ ఉంటాయి, మన దగ్గర ట్యాబ్స్ ఉంటాయి. ప్రతి విలేజ్లో ఉన్న రౌడీలు, ఇంపార్టెంట్ టెంపుల్స్, మసీదులు, దాని తర్వాత ఇంకేమైనా యాక్సిడెంట్ ప్లేస్ ఉంటాయి కదా, అవన్నీలో ఎంట్రీ చేసి ఉంటాయి. వాటిని ప్రతిరోజు ర్యాండమ్గా అన్ని ఊరు తిరిగి చెక్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు 100 డేల్స్ వస్తాయి కదా, 100 డేల్ వీళ్ళు అటెండ్ అవుతుంది. సార్ ఇద్దరు బండి తీసుకొస్తారు, అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి ఇక్కడ మనం రింగు రాగానే ఫోన్ చేసి మాట్లాడతారు, మీ సమస్య ఏంటని అడుగుతారు. ఆ ప్రాబ్లం చెప్తే ఆ ఊరికి పోయి ఆ ఊర్లో వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు. అట్లా ఎన్ని 100 డేలు వచ్చినా అటెండ్ అవుతూనే ఉంటారు. అది కంపల్సరీ నిరుద్యోగం నడిచే క్రియనే అది. కొన్నిసార్లు కొంతమంది రిపీటెడ్ నెంబర్స్ వస్తాయి, వాళ్ళు తాగుతూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు. అవి రిపీటెడ్ కాల్స్ అయితే వాటిని అవాయిడ్ చేస్తాము. జెన్యున్గా మనకి ఏదైతే కాల్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఖచ్చితంగా అటెండ్ అవుతారు. మీ సమస్యను అక్కడే సాల్వ్ చేస్తారు. ఏమంటారు డ్యూటీ చేసిన ఏమంటారు, సర్వీస్ డ్యూటీ ఏమంటారు, బ్లూ కోడ్. బ్లూ కోడ్ అంటే ఒక ట్యాబ్ ఉంటుంది, డేటా ఉంటుంది, ఒక వెహికల్ ఇస్తారు.